ఫేక్ న్యూస్. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే రోహిత్ రావు నువ్వు విమర్శిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు ఎమ్మెల్యేపై పంజాబ్ విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 5 సంవత్సరాలు జడ్పీటీసీగా పనిచేసిన పంజాబ్ విజయ్ కుమార్ నిజాంపేట మండలం నస్కల్ రోడ్డు ఎందుకు నిర్మాణం చేపట్టలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కేటాయించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రోడ్డు పనులు జరగడం లేదని, అది మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ రఘునందన్ రావు ద్వారా నిధులు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రావు నస్కల్ రోడ్డు విషయంలో ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టర్ను తొలగించేందుకు లెటర్ అందించారని, త్వరలోనే కొత్త కాంట్రాక్టర్లు నియమించి రోడ్డు నిర్మాణ పనులు చేసేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. మరోసారి ఎమ్మెల్యేపై కానీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావుపై కానీ వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, కౌన్సిలర్ దేమే యాదగిరి, చిలుక గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దోమకొండ యాదగిరి, అల్లాడి వెంకటి ఎనిశెట్టి, అశోక్ గుప్తా, పోచమ్మల అశ్విని, శ్రీనివాస్, వినయ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున నిజాంపేట్ నస్కల్ రోడ్ విషయంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు పంజాబ్ విజయ్ కుమార్ గారు ఏదైతే మన ప్రియతమ నాయకుడు స్థానిక శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్ రావుపై, అదేవిధంగా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు హనుమంతరావు అన్నపై ఆరోపణలు చేసిండో దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. పిచ్చి పిచ్చి వేషాలు బంద్ చేసుకొని నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకో. నువ్వు ఎమ్మెల్యే పోటీ చేస్తే నీకు 6,000 ఓటు రాలేవు, డిపాజిట్ రాలేదు. నువ్వు మాట్లాడే విషయాలు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నావు. నువ్వు జడ్పీటీసీగా ఉన్నప్పుడే ఆ రోడ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. నువ్వు జడ్పీటీసీ ఉన్నావు. టీఆర్ఎస్ అభ్యర్థి పద్మదేవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మీరు ఆ రోడ్డు కాంట్రాక్ట్ అప్పగించడం జరిగింది. అప్పుడేటు పోయింది నీ సోయి? నీకు సోయి లేదు, మన్ను లేదు. నీకు అభివృద్ధి చేయాలని ఆకాంక్ష లేదు. నీ సొంత మండలం నిజాంపేట నుంచి నస్కల్ రోడ్డు నువ్వు జడ్పీటీసీ ఉన్నప్పుడు రోడ్ కంప్లీట్ చేస్తే ఈ గతి పట్టేది కాదు. అప్పుడు మీరిచ్చిన కాంట్రాక్టర్ను ఇప్పుడు తీసేయాలంటే మేము పీక్కోలేక వస్తున్నాం. ఆ కాంట్రాక్టర్ను తీసేయాలంటే కాంట్రాక్టర్ పనిచేస్తలేడు. మీరు కమిషన్ల కక్కుర్తివాడు, మీరు జడ్పీటీసీలు మీరంతా కలిసి కమిషన్ల కక్కుర్తివాడు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ని తీసేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో సంవత్సరం గడిచిపోతుంది. మేము తక్షణమే కాంట్రాక్ట్ రద్దు చేయాలని కూడా మేము డిపార్ట్మెంట్కు ఎమ్మెల్యేగా లెటర్ ఇవ్వడం జరిగింది. కొత్త కాంట్రాక్ట్ టెండర్ గురించి కొత్త కాంట్రాక్ట్ ఇవ్వమని. అది ఏది తెలుసుకోకుండా రాజకీయాల కోసం లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్గా పోటీ చేద్దాము లేకుంటే జడ్పీటీసీగా పోటీ చేద్దామని మళ్ళా కక్కుర్తిపడి మీ కుహానా రాజకీయాల కోసం మాత్రమే మీరు శాసనసభ్యునిపై కానీ హనుమంతనపై ఆరోపణ చేస్తారు. మీరు పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకొని అభివృద్ధిలో సహకరిస్తే సహకరించండి. మీరు సహకరించకుండా మేము చేసుకుంటూ పోతాం. మీకు ఖబర్దార్ అని చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి శాసనసభ్యుని కానీ హనుమంతన్ గారిని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు అభివృద్ధి విషయంలో మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఎంపీ గారు ఉన్నారు, మీకు ఎంపీ గారు కూడా యాక్టివ్ ఉన్న ఎంపీ గారు ఉన్నారు. ఆ ఎంపీ గారిని పట్టుకొచ్చి నిధులు తీసుకురండి. మెదక్ నియోజకవర్గానికి కానీ నిజాంపేట మండలానికి కానీ ఎంపీ గారిని కలిసేది లేదు, మన ఫండ్స్ అడిగేది లేదు, ఆ సోయి లేదు. కానీ పనికిరాని లోపల ఏదో సొంత ఎజెండా పెట్టుకుని ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేస్తా అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ సహిస్తూ ఊకోదని విజయ్ కుమార్ గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.